వందనాలండి మీ అందరికీ. సచివాలయం కుటుంబానికి అయ్యగారు ఇమానుయేల్ అయ్యగారికి వందనాలండి. మరి నా పేరైతే నిర్మల్ కుమారి, మాది జున్నూరు, పాలకొల్లు దగ్గర జున్నూరు. అయితే నాకు అయ్యగారు 2 సార్లు దర్శనంలో చూశాను నేను. అంటే మా ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేయడము 2 సార్లు అలాగొచ్చారు. వచ్చినప్పుడు నేను అనుకున్నాను అయ్యగారిని పిలవాలి. నేను ఇదివరకు రాజమండ్రి వెళ్ళి అయ్యగారి సంఘంలో నేను బాప్తిసం తీసుకున్నానండి. అయితే నేను అయ్యగారిని ఇంటికి పిలవాలి అని అనుకున్నాను. ఈ మధ్యలో మరి డిసెంబర్ వచ్చింది. తర్వాత మా కొడుకు కోడలు కూడా కువైట్ నుంచి వచ్చారు. అయితే నేను ప్రేయర్లో పెట్టుకునేదాన్ని, మా కోడలికి గర్భఫలం కావాలి, పాప పుట్టి 13 సంవత్సరాలు అయింది, మళ్ళీ పిల్లలు లేరు అనేసి నేను ప్రేయర్లో పెట్టాను. అయ్యగారు ద్వారాగా ప్రార్థన చేయించాలనుకున్నాను. మరి అనుకోని రీతిగా మా అబ్బాయి మా కోళ్ళు కూడా మొన్న డిసెంబర్కి వచ్చారు. వచ్చిన తర్వాత అమ్మాయికి అక్కడైతే తెలీదు ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని. ఇక్కడికి వచ్చిన తర్వాత నీరసంగా ఉంటుంది ఏంటని హాస్పిటల్కి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇలాగా ప్రెగ్నెన్సీ అని డాక్టర్ గారు చెప్పారు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. మేము ఊహించిన రీతిలో దేవుడు మాకు గొప్ప కార్యం చేశాడు మా పట్ల. పిల్లలు పుట్టరేమో, నా కొడుక్కి వారసుడు ఉండడేమని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో వేడుకునేదాన్ని. ప్రభు, ఒక కుమారుని తండ్రి, నా కుమారుడు ఒంటరివాడు, వాడికి అన్నయ్యలు తమ్ముళ్ళు లేరు, తండ్రి కూడా లేడు ప్రభు, వాడికి ఒక కుమారుని ప్రభు అని ఎంతగానో దేవుడు అడుగుకునేదాన్ని. దేవుడు ఎంతగానో మమ్మల్ని మాకు మేలు చేశారు. మాకు కూడా ఆనందం సంతోషాన్ని ఇచ్చారు. మా కోడలు అయితే ఈరోజు ప్రెగ్నెన్సీ తోటి ఉంది. మేము ఒక్క బిడ్డను కోరుకున్నాము, కానీ దేవుడు మాకు నా కోడలు దర్శించి 2 బిడ్డలకు తల్లిగా చేశారు. ఆయనకి ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము. మరి సచివాలయము కుటుంబంలో కొనిచ్చు నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యగారిని బట్టి నేను ప్రార్థన చేస్తాను ఎప్పుడు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. మా కోడల్ని ఆశీర్వదించి ఈరోజు 2 బిడ్డలకు తల్లిని చేశారు. అమ్మాయికి ఇప్పుడు 4వ నెల. మళ్ళీ బిడ్డలను తీసుకుని కంపల్సరిగా నేను చర్చికి వెళ్ళి అయ్యగారు రాజమండ్రి వెళ్ళి నేను సాక్ష్యం చెప్పుకుంటాను. మరి అయితే మరి ఈ కొద్ది సాక్ష్యం మరి దీవించిన గాక. ఆమె